చేస్తారా దీంతో? బేసికల్గా ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మెజారిటీ టైపు అందరినీ హౌస్ అరెస్టులు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని విధంగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల్ని కొన్ని సంవత్సరాల పాటు నిర్బంధించారు. కొన్ని వేల మందిని కొన్ని సంవత్సరాల పాటు నిర్బంధించారు. అసలు ఇంటర్నెట్ యాక్సెస్ కానీ లేకపోతే సోషల్ మీడియా యాక్సెస్ కానీ ఏమీ లేకుండా జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది సరిపోకుండా 35A అనేటువంటి దాన్ని యాడ్ చేసి ఆర్టికల్ని దాని ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్కి విపరీతమైన అధికారాలు ఇచ్చారు. ఎట్లా ఇస్తారు? 10 రోజుల ముందు మనకు ఎన్నికలు జరుగుతున్న ప్రాసెస్లో 4 ఎమ్మెల్యేలను అపాయింట్ చేసి పెట్టచ్చు అన్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళు కావాలని బ్యాక్ ఎండ్లో ఉండి గవర్నర్ ఇప్పుడు నడపాలి దాన్ని. ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం మనం. ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఎవరైనా కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అధికారాలను వాటిని తగ్గించినటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లో ముందే ఎక్స్పెక్ట్ చేసేదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే బ్యాక్ సీట్లో పెట్టి డ్రైవింగ్ చేసి చేయాలి. ఇదా ప్రజాస్వామ్యం వాళ్ళు కోరుకునేది? ఆర్టికల్ 370 ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ, డిబేటబుల్ ఇష్యూ. అది రకరకాల స్టేట్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1/72 ఉంటుంది, తెలంగాణలో 1/72 ఉంటుంది. టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్, టు ప్రొటెక్ట్ ది ట్రైబల్స్ కల్చర్ని దానికి పెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు మనం దాన్ని ఒక ప్రపంచానికి సంబంధించి ఎన్నికల ఎజెండాగా పెట్టలేదని అంటున్నారు. డెవలప్మెంట్ లో భాగంగా అంటున్నారు. భారతీయ జనతా పార్టీది చిన్నప్పటి నుంచి ఉన్న ఎజెండా అది. మా ఊర్లో అమలాపురం గోడల మీద రాసేవారు ఆర్టికల్ 370. వాడికి ఏం సంబంధం లేదు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మా ఊర్లో ఉన్నటువంటి నష్టపోతామని తెలిసినా కూడా ఆ రోజు ఆర్టికల్ రద్దు చేశారు. ఓకే, మీ మేనిఫెస్టోలో సార్ ఉంది కదా, మేనిఫెస్టోలో మళ్ళీ ఆర్టికల్ 370 ఉంది కదా, మీరు ఇచ్చిన హామీ. కానీ ఇది ఎట్లా సాధ్యం? నేనేది ఒకవేళ వీరే అధికారంలోకి వచ్చారు అనుకుందాం, ఆర్టికల్ 370ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయో నేషనల్ కాన్ఫరెన్స్ పునరుద్ధరించడం సాధ్యమేనా? అంటే పార్లమెంట్ లో బిల్ పాస్ కాకుండా దేర్ ఆర్ సర్టన్ సెన్సిటివ్ ఇష్యూస్ ఇన్ దిస్ ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు జరిగినటువంటి వాటిలో రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దాన్ని మనం ఇక్కడే కూర్చుని జడ్జిమెంట్ ట్రయల్ చేయడం అనేది కాని పని అది. సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగారు కదా, వాళ్ళే ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చారు కదా. ఆర్టికల్ 370 రద్దు చేశాక జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరైనా ఎన్నైనా కలవనండి. ఆ ప్రజలు ఏం కావాలనుకున్నారు, కోరుకున్నారు కదా. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారు, ఇప్పుడు చేయటం సాధ్యమేనా అని అడుగుతున్నాను నేను. అనేది వాళ్ళు రద్దు చేసి బీజేపీ అధికారంలో, వాళ్ళు రద్దు చేసినప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంటే ఇండియా కూటమి ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆర్టికల్ 370ని ఇంప్లిమెంట్ చేయగలరా? మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చి కాదండి, దేశంలోకి వచ్చిన తర్వాత చేస్తాం. నేషనల్ పర్స్పెక్టివ్ లో మళ్ళీ ఎలక్షన్ పెడతాం కదా, అంతే కదా. చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ అంటే మైండ్ సెట్ చూడండి. ఒక అభివృద్ధి వల్ల చాలా అంటే ఇబ్బంది పరిస్థితి. అవును, అంటే అభివృద్ధి అంతే కదా, అభివృద్ధే కదా. ఇప్పుడు చూడండి ఇవాళ అదే చెప్తున్నాను. ఇవాళ జనానికి ఏం సంబంధం అండి ఇది? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా జమ్మూ కాశ్మీర్? అదే అంటున్నా, వెళ్ళండి ఒకసారి, వెళ్ళండి. నేను కూడా వెళ్ళాను. ఇవాళ అక్కడ స్వచ్ఛందంగా అక్కడ మనం జెండా ఎగరేసుకోవచ్చు. ఇవాళ స్వచ్ఛందంగా ఎగరేసుకోవచ్చు. మీరేంటంటే జమ్మూ సార్, ఇవాళ మీరేంటంటే జమ్మూకి వెళ్ళండి, తర్వాత శ్రీనగర్కి వెళ్ళండి. వాళ్ళ శ్రీనగర్లో ఎక్కడైనా కూడా ఏంటంటే మొత్తం జెండా ఎగరేస్తారు. రిపబ్లిక్ డే నాడు జెండా ఎగరేస్తున్నారు, దసరా ఫెస్టివల్, దీపావళి చేసుకుంటున్నారు. అసలు మీరు ఛాన్స్ కూడా ఇవ్వలే కదా. ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? పాకిస్తాన్ అంటే అక్కడ అంటే పాకిస్తాన్ జెండా ఎగరేస్తే అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే సెల్యూట్ కొట్టినారు. ఇది దేశభక్తులే చెప్తున్నాం కదా, దేశభక్తులే కాబట్టి ఇవాళ ఏంటంటే షూటింగ్ చేసుకోవచ్చు అక్కడ. ఇవాళ ఏంటంటే మనం డైరెక్ట్ గా పోవచ్చు, సైట్ సీయింగ్ చేయొచ్చు. ఇవాళ అక్కడ ఎంతో మంది ముస్లిం సోదరులు ఇవాళ భాగస్వాములు అయినారు. ఇవాళ అక్కడ మీ దగ్గర కేంద్ర మంత్రులు ఉన్నవాడు కూడా డ్రాప్ చేశారు. భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రులు కూడా డ్రాప్ చేశారు. మీరు చేసిన ఒక లూజ్ అండ్ టెక్నాలజీ వల్ల ఇబ్బంది అవుతుంది సార్. నేను చెప్పేది నేను శ్రీనగర్ వెళ్ళాను సార్, అక్కడ జెండా ఎగరేసిన దగ్గర ఉన్నా నేను. కార్గిల్ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడికి వెళ్ళాను నేను. రాహుల్ గాంధీకి ఆపర్చునిటీ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. మీరు చేయలేరని చెప్పారు, సెక్యూరిటీ పెట్టలేరని చెప్పారు. మీరు లేకపోతే కూడా జమ్మూ కాశ్మీర్ 2010 లో కూడా జెండా ఎప్పుడు ఎగరేస్తారు? ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు జైల్లో పెట్టి మీరు ఒక్కసారి జెండా రద్దు చేసి ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినారా? రాహుల్ గాంధీకి కూడా ఆపర్చునిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశంలో
జమ్మూ కాశ్మీర్ advantage తీసుకొని ఇవాళ ఈ మాట్లాడుతున్నారు. దేశంలో అంతర్భాగమే. వాళ్ళేదో వాళ్ళే ఈ దేశానికి ఇది అన్నట్టు చెప్తారు. జమ్మూ కాశ్మీర్ అంతకుముందు అంతర్భాగం కాదా? ఉంది కదా, ఏం చేసినారు మరి? మీరేం చేశారు చెప్పండి. మీరు. ఈ మీరేం పీకి చేశారు పందిరి చెప్పండి. మొత్తం పీకి పందిరి వేసినారు మీరేం ఇవాళ. చేశారు? ఇవాళ పుల్వామా రాళ్ళు చేసుకున్నారు. రాళ్ళు రూపాయలు జనాన్ని ఇస్తున్నారు. చంపారు. 500 రూపాయలు ఇస్తున్నారు. తెచ్చుకున్నారు. 500 రూపాయలు అంతే ఇస్తున్నారు. చేసింది. ఏంటంటే స్టోన్ పెయింటింగ్ వచ్చింది ఇవాళ. సార్, అన్ని అయిపోయినాయి ఇవాళ. భారతీయ జనతా ఇవాళ పార్టీ అందరూ ఏంటంటే విలువలు టూరిస్టులు చెప్పండి. వస్తున్నారు అక్కడ. టూరిస్టులు సార్, ఒక వస్తున్నారు. చిన్న డౌట్. 1.78 crores భారతీయ టూరిస్టులు జనతా వచ్చినారండి. పార్టీ 5 ఏళ్ల 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత 1.78 టూరిస్టులు వచ్చినారు. చెప్పండి ఎంత అరే, మంది బోల్డ్ వచ్చిందా? మీరు చెప్పారు. అరే ఎక్కడ వచ్చింది చెప్పండి, ముందు ఎక్కడ కాదండి, వచ్చింది చెప్పండి. పెద్ద 2019 కన్నా ముందు వచ్చిందా చెప్పండి. ఏమైంది? స్టాటిస్టిక్స్ తీయండి ఇవాళ. పెద్ద నోట్లు స్టాటిస్టిక్స్ రద్దు తీయండి అన్నారు. రుతురాజు గారు. పెద్ద తీయండి నోట్లు మరి. రద్దు. వినండి సార్, మరి ఏంటంటే నేను చెప్పాను చెప్పండి. పెద్ద చెప్తున్నా నోట్లు ఇవాళ రద్దు. టూరిస్టులు ఎందుకు పోతారు ప్రధానమంత్రి చెప్పండి. అక్కడ చెప్పారు. సేఫ్టీ ఉంటేనే 1, 2, 3 పోతారా? రీజన్ అని చెప్పి టెర్రరిస్టులు పోవడానికి పెద్ద నోట్లు రద్దని చెప్పాడు. మొత్తం డబ్బులు వచ్చాయి. ఏం చేశారు మీరు? నేను ఎక్కడ జరిగింది ఇక్కడ? చెప్తున్నారు. నిన్న కాక రైట్, మనం మొన్న. ఇలా మాట్లాడాలంటే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అశోక్ అడుగుతాడు. కానీ నేను అడుగుతున్నది ఒక్కటి కాదు సార్, 370 అది కాదు. అంటే కామన్ గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఆర్టికల్ 370 మళ్ళీ పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 52 సీట్లలో ఇండియా కూటమి బ్లీడింగ్ లో ఉందంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ క్రాచ్ చేసి నిలబడే అవకాశం కనిపిస్తుంది. మీరే అధికారంలోకి వస్తున్నారు. నేను కానీ అనేది ఏంటంటే, రేపు పొద్దున నేను మీకు చెప్తా వినండి. మీరు దానికి ఓట్లు వేసారంటే ఏంటి ఉద్దేశం? అంటే People's తీసేస్తారు. mandate ఓకే, ఆ, మీది ఓకే. నాది mandate ఆ? ఓకే, చేస్తారు మీరు కాదు, చేస్తారు debate చేస్తే మన మ్యాండేటా వాళ్ళ మ్యాండేటా? జమ్మూ కాశ్మీర్ ఓటర్ల మనోభావాలను రెస్పెక్ట్ చేసి మీరు ఈ జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ ఇచ్చేసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, లేదా మన నలుగురు జడ్జిమెంట్ ఇస్తామా? నో మీరు మీకు మ్యాండేట్ ఇచ్చి ఇప్పుడు మిమ్మల్ని గెలిపించిన అదే ఓటర్లు రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీస్తారు కదా అంటున్నా. ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడు అని. ప్రజలు దేనికి ఓటేశారు? ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటే ఓటేశారు. కాదు, వాళ్ళు మేము చేసామంటే దానికి ఓటేశారు వద్దని చెప్పి.